హాయ్ ఆల్ greetings to all in the name of Jesus. మరొక సెషన్ దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఒక చిన్న ప్రార్థనతోని మనం ఈ సెషన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. Gracious loving heavenly Father, Lord, we come to your presence, Lord. Lord, thank you, Lord, for enabling us yet another day, Lord, in our lives, O Lord, Master, Father God. You've been good God, Lord. You've been good Father, O Lord, Master, taking care of us, Lord, Master, Father God. Lord, as we are about to hear your word, learn from your word, receive from your word, Lord. Open our spiritual eyes and hearts, O Lord Master. Give us heavenly wisdom and knowledge so that we can understand and apply it in our lives, O Lord Master, O Father God. You be with us, lead us, and guide us throughout this session, O Lord Master, O Father God. In Jesus' most precious name I pray. Amen. So today we are in the session 4 of how to pray. ఎలా ప్రార్థించాలి నాలుగవ సెషన్లో మనం ఉన్నాము. సో ఈరోజు సెషన్ టాపిక్ ఏంటంటే ప్రేయింగ్ ఫర్ సెల్ఫ్, అంటే మన గురించి మనము ఎలా ప్రార్థించాలి అనే విషయం మనం ఇంకొంచెం లోతుగా మనము నేర్చుకుందాం. ఎందుకంటే నాకు తెలిసి మన జీవితంలో ప్రతి ఒక్కరము కూడా మన సొంత మన గురించి మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎవ్రీ డే వి ప్రే ఫర్ ఆర్ సెల్స్. మన గురించి మనం ప్రార్థన చేసుకుంటాం. దేవా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయి, దేవా నాకు మంచి ఉద్యోగం దయచేయి, దేవా మంచి మార్క్స్ దయచేయి నా చదువులో, దేవా నాకు మంచి ఇల్లు దయచేయి, మంచి కారు దయచేయి, మంచి బండి దయచేయి, మంచి జాబ్ దయచేయి. సో వీల్ ప్రే ఫర్ ఆల్ అవర్ నీడ్స్, రైట్? సో మనం ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకొని ఎలా మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలో అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం కదా. అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మిస్టరీస్ ఆఫ్ ద బైబిల్ is to do with God's immutability. అంటే ఇమ్యూటబిలిటీ అంటే దానికి అర్థం ఏంటంటే గాడ్ నెవర్ చేంజెస్. దేవుడు మారని దేవుడు అని అర్థం అన్నమాట. సో మన దేవుడు మారని దేవుడు కదా. కానీ మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు రెండు మూడు సందర్భాలలో ఆయన ఏదైతే అనుకున్నాడో దానికి ఆపోజిట్గా అక్కడ జరిగింది కదా. అంటే దేవుడు ఏదో అబద్ధం చెప్పిన దేవుడు కాదు, ఆయన మాట తప్పిన దేవుడు కాదు. సో ఈ సిచ్యువేషన్స్ ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి అని ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్లయితే, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే గాడ్ సెడ్ ఐ విల్ డిస్ట్రాయ్ ఇజ్రాయెలైట్స్ని నేను నాశనం చేసేస్తాను, ఈ భూమి మీద ఎవరు కూడా ఉండకుండా నేను నాశనం చేస్తా అని చెప్తాడు కదా. కానీ మోషే దేవుని సన్నిధిలో ఆయన మొరపెడతాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తాడు. ఇజ్రాయెల్ తరపున ఆయన ప్రార్థన చేస్తాడు. మోషే ప్రార్థన దేవుడు విని ఇశ్రాయేలీయుల్ని అంతం చేయకుండా ఉంటాడు కదా. సో ఇక్కడ దేవుడు మాట తప్పిన దేవుడు అని కాదు, ఇక్కడ దేవుడు మోసే ప్రార్థనను ఆలకించినాడు కదా. అది మనం వీ షుడ్ టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్, బికాస్ వీ డోంట్ నో వై గాడ్ కన్సిడర్డ్ మోసెస్ ప్రేయర్ కదా. కొంతమంది ఎలా ఉంటారంటే లోకంలో ప్రతిదీ నెగిటివ్గా చూపించడానికి చూస్తూ ఉంటారు కదా. ఈవెన్ వెన్ వీ గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్, పీపుల్ విల్ పాయింట్ అవుట్, అరే మీ దేవుడు ఏం దేవుడు, ఒకటి చెప్తాడు ఒకటి చెప్పాడు, ఒకటి చేస్తాడు, నాశనం చేస్తా అని నాశనం చేయకుండా ఉన్నాడు కదా. సో ఇలాంటివన్నీ మన పరిస్థితులు మనకి ఎదురవుతాయి. సిమిలర్ సిచ్యువేషన్ యోనా జీవితంలో జరిగింది కదా. నినివే పట్టణాన్ని దేవుడు సంపూర్ణంగా నాశనం చేస్తా అని దేవుడు దాన్ని నాశనం చేయకుండా వాళ్ళందరినీ క్షమించేస్తాడు కదా. క్షమించడం ఎప్పుడు జరిగింది? వాళ్ళందరూ దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థనని ఆలకించి వాళ్ళ ప్రార్థనకు జవాబు దయచేశాడు కదా. సో సమ్టైమ్స్ ఇట్స్ 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 ఇంపార్టెంట్ నాట్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ ఇస్. అంటే దేవుడు మార్పు లేని దేవుడు అనే విషయం పైన మనము ఎక్కువ దృష్టించకుండా మన జీవితంలో మన అవసరతలను దేవుని యుద్ధకు మనము తీసుకెళ్లే వారంగా ఉండాలి కదా. మనం కీర్తనల్లో చూసుకున్నట్లయితే Psalm 33:11 ఇట్ సేస్ అవర్ గాడ్ నెవర్ చేంజెస్. దేవుడు నిజంగానే మార్పు లేని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. ఆయన ఆయన క్యారెక్టరిస్టిక్స్ అది. He will not change. The same God who was with Abraham, who was with Isaac and Jacob and Moses and all these people,
వి మనం ఈరోజు కూడా అదే ప్రభుని మనము గణపరుస్తున్నాం, అదే ప్రభుని మనము పూజిస్తున్నాం, అదే ప్రభువుకి మనము ప్రార్థన చేస్తున్నాం కదా. ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు ఇంటర్సీడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని గురించి ఆ, ఆ, దేవుడు దేవుని క్యారెక్టరిస్టిక్స్, దేవుడు మారాడు కదా, ఎందుకు మారాడు అని మనం ఎక్కువ బుర్ర పెట్టి ఆలోచించడం కంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవా మన అవసరతలు దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు వాటికి సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. వీ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ సొల్యూషన్లెస్ క్వశ్చన్స్ కదా. అంటే మనకి సమాధానము దొరకని ప్రశ్నలకు మనము ఆ, ఆ, ఆలోచించడం వేస్ట్ కదా. సో టుడే వి విల్ లెర్న్, మనం ఒకవేళ మన గురించి మనం ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా మన ప్రార్థనకి జవాబు దయచేస్తాడా లేదా అనేది మనం చూద్దాం. ఈరోజు హెజికియా అనే ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకొని ఆయన జీవితంలో ఎలా దేవుడు ప్రార్థించినప్పుడు ఆయన జీవితాన్ని మార్చాడు, మన జీవితాన్ని ఎలా మారుస్తాడో మనము ఈరోజు చూద్దాం. ఎందుకు విల్ సీ హెజికియా. హెజికియా గురించి మనం నేర్చుకున్నట్లయితే హీఈస్ అ కింగ్ కదా. హెజికియా అనే వ్యక్తి ఒక రాజు. యూదులలో అందరు రాజుల కంటే హెజికియా రాజు దేవునికి విధేయుడుగా ఉన్నాడు. హీ వాస్ ద మోస్ట్ ఒబీడియంట్ కింగ్ అమాంగ్ ఆల్ ద కింగ్స్ ఇన్ జూడా కదా హెజికియా. సో దేవుడి దగ్గర ఆయన విధేయత కలిగి ఉన్నాడు. సో ఆయన దేవుని దగ్గర ఆయన హీ ఫౌండ్ ఫేవర్, అంటే దేవుడు ఆయనకి ఆయన మీద జాలిగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన దేవునికి విధేయుడిగా ఉన్నాడు కదా. అండ్ దేర్ వాజ్ అ టైం, అంటే ఆయన జీవితంలో ఒక సమయం వచ్చినప్పుడు ఆయన చాలా ఆయన ఆరోగ్యం అనేది క్షీణించిపోయింది. సో వెన్ హీ ప్రేడ్, హెజికియా ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన జీవితాన్ని 15 సంవత్సరాలు 15 years హీ ప్రొలాంగ్డ్, అంటే దేవుడు ఆయన లైఫ్ టైంని 15 years ఎక్స్టెండ్ చేసినాడు కదా. సో మన జీవితంలో కూడా ఇఫ్ యూ ప్రే, గాడ్ విల్ డెఫినెట్లీ మేక్ థింగ్స్ పాసిబుల్. కానీ ఇక్కడ ఒక క్లాజ్ ఉందండి, ఒక చిన్న క్లాజ్ ఉంది. ఈ క్లాజ్ ఏంటంటే హెజికియా ప్రార్థించగానే దేవుడు 15 సంవత్సరాలైన జీవితాన్ని పెంచడం అనేది నిజమే, కానీ వాట్ ఆల్ హీ హ్యాడ్ టు డూ అనేది మనం చూసుకుంటాం. హెజికియా తండ్రి ఎవరని మనం చూసుకుంటే హీ వాజ్ ఆహాజ్. ఏహజ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఆహాజ్ రాజు, హీ వాజ్ ద వర్స్ట్ కింగ్, అంటే ఆయన అంత నీచ నికృష్టమైన రాజు ఇజ్రాయెల్ చరిత్రలోనే లేడు. సో అలాంటి రాజుకి ఇలాంటి కొడుకు పుట్టినప్పుడు, సో ఈయన తెలుసుకున్నాడు దేవునికి విధేయుడిగా హెజికియా ఉన్నాడు. సో హీ హ్యాడ్ టు మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ సిన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్, ఎందుకంటే యెషయా ప్రవక్త హెజికియాని హెచ్చరిస్తాడు. మనం చూసుకున్నట్లయితే ఐజియా వాంట్ హిమ్ టు సెట్ హిస్ హౌస్ ఇన్ ఆర్డర్ కదా. ఆయన ఏమేం పనులు మనం చేసినాడని చూసుకుంటే హెజికియా హీ రిడ్ ద ల్యాండ్ ఆఫ్ ఐడోలేటరీ, అంటే అక్కడున్న ప్రతి విగ్రహాన్ని ఆయన ఆలయం నుంచి తొలగించినట్టు మనం చూస్తూ ఉంటాం. 2వ రాజుల గ్రంథం 18th chapter 18th chapterలో ఈ స్టోరీ అంతా మనం చూస్తాం. హీ క్లెన్స్డ్ ద టెంపుల్, ఆ ఆలయాన్ని పరిశుభ్రంగా ఆయన కడిగినట్టు మనం చూస్తాం కదా. సో హీ హ్యాడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద సిన్స్ వాట్ ఆహాబ్ డిడ్. సో ఆయన అలా చేసినప్పుడే ఈయన ప్రార్థనకి దేవుడు జవాబు దయచేసిన వాడిగా ఉన్నాడు. అండ్ ఆల్సో హెజికియా ప్రేడ్ ఫర్ గాడ్ టు హీల్ హిమ్ కదా. ఈరోజు ఈ పాయింట్ అనేది మనకి ఉన్న పరిస్థితుల్లో చాలా అవసరం కదా. హీలింగ్, స్వస్థత. హెజికియా ఆయన ఆరోగ్యం క్షీణించిపోయేటప్పుడు హెజికియా ప్రేడ్ గాడ్ టు డెలివర్ హిమ్, టు హీల్ హిమ్ కంప్లీట్లీ. అది మనం హెజికియా జీవితంలో దేవుడు కార్యం చేసేది మనము చూస్తాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రార్థన చేస్తే కంపల్సరీ నా ఆరోగ్యం మంచిగా చేస్తాడు, వెంటనే నాకు స్వస్థత కలుగు చేస్తాడు అనేది
తప్పు. ఎవరైనా వచ్చి దేవుడు ఇమ్మీడియట్‌గా స్వస్థపరుస్తాడు అని ఎవరన్నా నీకు ప్రామిస్ చేస్తే అది ఎవరు నమ్మకండి. ఎందుకంటే గాడ్ విల్ డూ హిస్ మిరకిల్స్ అకార్డింగ్ టు హిస్ టైమ్. ఆయనకంటూ ఒక సమయం ఉంది. హీ ఓన్ ఆల్ వీ హ్యావ్ టు డూ, మనం చేయాల్సిందంతా దేవుని సన్నిధిలో బొర్రపెట్టి, దేవుని సన్నిధిలో మన అవసరతలు గురించి అడగడం మాత్రమే. బట్ వీ డోంట్ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ గాడ్ టు వర్క్ ఇమ్మీడియట్లీ కదా. ఇంకో భయం ఏముండే అంటే హెజికియాకి, ఆయనకి ఎవరు పిల్లలు లేకుండే. సో హీ హ్యాడ్ నో హెయిర్. ఆయన తర్వాత రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు అనేది ఆయనకి ఇంకొక భయం లాగా, ఒక దిగులు లాగా ఆయనకు ఉండింది. దట్స్ వై హీ ఆస్క్డ్ గాడ్ టు ఎక్స్టెండ్ హిస్ లైఫ్. సో మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో దేవుడు తప్పక మన జీవితాన్ని పొడిగిస్తాడు. దేవుడు తప్పక మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాడు. దేవుడు తప్పక మన ప్రాబ్లమ్స్ అన్నిటిని తీసివేస్తాడు మనము ప్రార్థించినప్పుడు. కానీ దేవుడు ఈరోజు నువ్వు ప్రార్థిస్తే రేపటికల్లా నీకు జవాబు వస్తుందా, లేకపోతే ఒక 1 monthలో నీ హెల్త్ అంతా మంచిగా అవుతుందా, లేకపోతే ఇమ్మీడియట్గా దేవుడు నీకు మిరకిల్ చేస్తాడా అనేది ఐ కెన్ నాట్ ప్రామిస్, బికాజ్ నో వన్ కెన్ నాట్ ప్రామిస్ వాట్ గాడ్స్ టైమింగ్ ఇస్. ఎవరు కూడా దేవుడు ఈ సమయంలోనే పని చేస్తాడు అని ఎవరు చెప్పలేరు. సో all I'm telling is we have to take our requests to God so that he can work on our life. ఎందుకంటే ప్రార్థించినప్పుడే ఆయన మన మన జీవితాల్ని మార్చే దేవుడిగా ఆయన ఉన్నాడు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ దట్ వీఆర్ లెర్నింగ్ టుడే, ద డివౌట్ ప్రేయర్, భక్తిపూర్వకమైన ప్రార్థన. హెజికియా ఆయన భక్తితో కూడా ఆయన ప్రార్థించినాడు కదా. దేవుని ఎడల ఆయనకి ఎంతో భక్తితో కూడా ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన జీవితాన్ని పొడిగించడం మనం చూస్తాం. ఒకవేళ నువ్వు ఈరోజు అనుకుంటున్నావేమో, నా జీవితం దేవా, నా జీవితం పొడిగించు, నాకు చెప్పుకోలేని అనారోగ్యం ఉంది, నాకు బాగుపడలేని అనారోగ్యం ఉంది, నయము కాని అనారోగ్యం నా జీవితంలో నేను ఫేస్ చేస్తున్నాను, ఐ వాంట్ హీలింగ్ లార్డ్ అని ఈరోజు నువ్వు దేవుని దగ్గర దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం అనేది ఇస్తాడు. బట్ యు హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఆన్సర్స్, బికాస్ ఇన్ హిస్ టైమింగ్ దేవుడు ఆయన తగిన సమయం మందు, తగిన కాలం మందు ఆయన కార్యాలు జరిగించే దేవుడుగా ఉన్నాడు. ఓపికతో ఉండు. డోంట్ స్టాప్ ప్రేయింగ్ ఫర్ థింగ్స్ యూ వాంట్. నీకు కావాల్సిన దాని గురించి దేవుని సన్నిధిలో అడగడం ఆపేయకు. యూ హ్యావ్ టు కీప్ praying on and on, because మనం చూసుకున్నట్లయితే 32 ఏళ్ళ వ్యాధిగ్రస్తుడు, ఫర్ 32 years he was waiting, ఎవరు వచ్చి ఆయనని ఆ పూల్లో ఆయనకి హెల్ప్ చేస్తాడు దిగడానికి అని. he was waiting by the side of the pool కదా. ఆ పూల్ పక్కనే ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. బట్ God had other plans. He never give up. You have to make sure that one day, you have to believe that one day God will do miracles in life. Keep praying. One day God will take up your mat and walk. నీ పరుపెత్తుకొని నడువు అని దేవుడు ఒకరోజు నీతో అనబోతున్నాడు. నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ అ ఫ్లాష్ ఆఫ్ అ సెకండ్ అన్నీ పోతాయి. సో ట్రస్ట్ మీ దట్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ హిస్ టైమ్ లైన్. దేవుడు ఆయన తగిన సమయమందు ఆయన నీ ప్రతి కష్టాన్ని, నీ ప్రతి అనారోగ్యాన్ని ఆయన తుడిచివేయబోతున్నాడు. జస్ట్ ట్రస్ట్ హిమ్, కీప్ ప్రేయింగ్ ఆన్ అండ్ ఆన్. అండ్ ద సెకండ్ థింగ్, ఇంకోటి మనం ఆయన గురించి ఏం నేర్చుకుంటున్నామంటే, హెజికియా గురించి, హీ సైటెడ్ హిస్ ఓన్ ఒబీడియన్స్ టు గాడ్. దేవునికి ఆయన విధేయుడై ఉన్నాడు కదా. ఎప్పుడైతే యెషయా ప్రవక్త ఆయనకు చెప్తాడో నీ ఇల్లుని సరిచేసుకో అని చెప్తాడో, ఆయన వెంటనే ఆయన ఇల్లుని విధేయత చూపించి సరి చేసుకుంటాడు కదా. సో అండ్ అగైన్ ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ దట్ ఇఫ్ యూ షో ఒబీడియన్స్ టు గాడ్ బట్ దట్ గాడ్ విల్ డూ సమ్ మిరకిల్స్. దేవుడు నువ్వు విధేయత చూపించినంత మాత్రం దేవుడు ఏదో వెంటనే నీ జీవితంలో కార్యాలు జరిగించాడు. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైమ్ లైన్. అదే మనం Psalm 66:18 మనం చూసుకున్నట్లయితే, it can affect whether he hears and answers your prayers. The only thing that matters is that your prayer
ఈజ్ రీచింగ్ గాడ్ ఆర్ నాట్. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా లేదా అనేదే ప్రాముఖ్యమైనది. నీ ప్రార్థన దేవుడు విని ఆలకించడం అనేదే ఇంపార్టెంట్. ఆయన ఎప్పుడు సమాధానం ఇస్తాడనేది ఇంపార్టెంట్ కాదు. నీ ప్రార్థన, నీ రిక్వెస్ట్ అనేది దేవుని సన్నిధికి చేరాలి. సో భక్తిపూర్వకమైన ప్రార్థన మన గురించి మనం చేసుకునేటప్పుడు భక్తితో మనం ప్రార్థించడం నేర్చుకుందాం. సో ద సెకండ్ పాయింట్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే ఈస్ ద డివైన్ ప్రామిస్. దైవికమైన ప్రామిస్. గాడ్ ఈస్ గివింగ్ అస్ అ ప్రామిస్, ఒక వాగ్దానం దేవుడు మన జీవితంలో ఇస్తున్నాడు. గాడ్ ఇన్స్ట్రక్టెడ్ ఐజయా టు టెల్ హెజికియా దట్ హిస్ ప్రేయర్ హ్యాస్ బీన్ హర్డ్ కదా. దేవుడు యెషయాకు చెప్తాడు, నువ్వు వెళ్ళి హెజికియాకు చెప్పు, ఆయన ప్రార్థనని నేను ఆలకించినానని చెప్తాడు. సో ఐజయా పోయి హెజికియాకు చెప్తాడు, గాడ్ హ్యాస్ హర్డ్ యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ లైఫ్ ఈస్ ఎక్స్టెండెడ్ బై 15 years, రైట్? సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ వెన్ హీ షోడ్ ఒబీడియన్స్ చూపించినప్పుడు దేవుడు ఆయన కార్యం జరిగించి ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానం ఏంటంటే దేవుడు ఆయన జీవితంలో 15 సంవత్సరాలు ఆయన పొడిగించి వాగ్దానం చేసి హీస్ ప్రొవైడెడ్ అ ప్రామిస్ ఆఫ్ లైఫ్, ఎక్స్టెండెడ్ లైఫ్ అనే ప్రామిస్ ఆయనకి ఇస్తున్నాడు కదా. సో మనం చూసుకున్నట్లయితే he also promised to deliver him from the Assyrians. అసిరియా ప్రజలకు దేవుడు హెజికియా రాజుని అసిరియా ప్రజలకు ఆయన హీ స్టాప్డ్ అసిరియన్స్ టు క్యాప్చర్ కదా. వాళ్ళ మీద దేవుడు గెలుపునిస్తాడని ప్రామిస్ చేశాడు కదా. సో దట్ ఈస్ అనదర్ ప్రామిస్. సో ఇఫ్ యు ఆర్ బ్యాటిలింగ్ ఇన్ లైఫ్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్, నువ్వు ఏ రీజన్తోనైనా నువ్వు జీవితంలో నువ్వు పోరాడుతున్నావేమో, వాట్ ఎవర్ రీజన్స్ దట్ యువర్ బ్యాటిలింగ్, ఎవరికి కనిపడని యుద్ధాలు మనం మన జీవితంలో చేస్తుంటాం, అదేమీ వింతైనది కాదు. ఎందుకంటే వి ఆల్ ఆర్ బ్యాటిలింగ్ సమ్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్. ఓన్లీ గాడ్ నోస్ వాట్ we are battling. So we will take our prayers to God so that He will deliver us from our battles as He promised. ఆయన వాగ్దానం చేసిన విధంగా, హెజికియాకి వాగ్దానం చేసిన విధంగా అదే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు, దట్ He is going to deliver us from our enemies. No, all we have to do is take our honest prayers to God. ఆయన సన్నిధికి మన భక్తిపూర్వకమైన ప్రార్థనలతో మనం వెళ్ళినప్పుడు ఈస్ గివింగ్ అస్ అ ప్రామిస్ దట్ ఐ విల్ డెలివర్ యూ ఫ్రమ్ యువర్ ఎనిమీస్ అని ప్రార్థన చేస్తున్నాడు. అండ్ హి సేస్ ఇన్ యాకోబు పత్రిక 4:2 ఇట్ సేస్, గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్ సో వీ షుడ్ నెవర్ బీ అఫ్రైడ్ టు ఆస్క్. దేవుడు జవాబు దయచేసే దేవుడు, మన ప్రార్థనలకి దేవుడు జవాబు దయచేసే దేవుడు. సో మనం దేవుడు జవాబు దయచేస్తాడని తెలిసినా కూడా మనం దేవుణ్ణి అడగకపోతే ఎలా? వీ హ్యావ్ దట్ రైట్. హీ సెడ్ యు ఆర్ మై చిల్డ్రన్. మనం ఆయన పిల్లలంగా వీ హ్యావ్ దట్ రైట్ టు ఆస్క్ ద ఫాదర్. తండ్రిని మనం ఏదైనా అడగొచ్చు. తండ్రి నాకు ఇది కావాలి, లార్డ్ డూ దిస్ థింగ్ ఇన్ మై లైఫ్, ఈ కార్యం నా జీవితంలో జరిగించు. ఆర్ ప్రతి చిన్న కోరిక అయినా కూడా, ఈవెన్ ఇఫ్ యూ నీడ్ అ న్యూ వాచ్, ఈవెన్ ఇఫ్ యూ నీడ్ ఎనీ సిల్లీ థింగ్, చిన్నవి కూడా దేవుని సన్నిధిలో అడుగు. యూ హ్యావ్ అ రైట్ టు ఆస్క్ గాడ్. హీ సేస్ ఐ విల్ ప్రొవైడ్. దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థిస్తే నేను ప్రార్థన ఆలకించి నేను నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తాను. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఆస్క్ గాడ్. We should submit our request to God, but we should also trust Him to do what is best. సో మనము దేవుణ్ణి అడిగినంత మాత్రాన దేవుడు అడిగినంత మాత్రాన దేవుడు మనకు అదే ఇచ్చేయాలా, అదే ప్రార్థన ఆలకించి దేవుడు అదే మనకి ఇస్తాడు అని నమ్మడానికి లేదు. వీ హ్యావ్ టు ట్రస్ట్. దేవుని మీద ఎంత నమ్మకం ఉండాలి అంటే, మనం ఏది అడిగినా కూడా ఆయన ఏది మంచి అని అనుకుంటాడో అది మన జీవితంలో ఇస్తాడని మనం నమ్మాలి. సో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. సో మనం అనుకుంటాము మన జీవితంలో, దేవా నేను ఇది అడిగినాను, నాకు ఇంకా ఇది ఇవ్వట్లేదు, దేవా నేను ఇది ఫలానాది నేను కావాలనుకుంటున్నాను, నా జీవితంలో నాకు ఆశీర్వాదకరంగా ఇది ఉండాలని నేను అనుకుంటున్నాను,
కానీ నా జీవితంలో ఇంకా నాకు ఏ ప్రార్థనకి ఆన్సర్స్ రావట్లేదంటే ఒకటి గుర్తుపెట్టుకో, మేబీ గాడ్ ఈస్ స్టాపింగ్ దట్ ప్రేయర్ టు బి ఆన్సర్డ్. ఆ ప్రార్థన ఆలకించకుండా ఉండడానికి కూడా ఒక రీజన్ ఉండుంటుంది దేవుని దగ్గర. బికాస్ హీ వాంట్స్ టు గివ్ యూ మచ్ మోర్ బెటర్ దెన్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. నువ్వు ఏది అడుగుతున్నావో దానికంటే శ్రేష్టమైనది నీ జీవితంలో దేవుడు కలగజేయాలని, నీకు ఇవ్వాలని దేవుడు కోరుచున్నాడు. బికాస్ గాడ్ ఆల్వేస్ గివ్స్ బెస్ట్. మనం ఊహించిన దానికంటే, మనం ఆలోచించిన దానికంటే ఆయన గొప్ప గొప్ప పనులు చేసే దేవుడు. ఆయన గొప్పగా మనకి అనుగ్రహించే దేవుడు కదా. మనం అనుకుంటాం ఈ రోజుల్లో ఒక 10 లక్షలు, ఒక 50 లక్షలు ఉంటే మనం మంచిగా జీవించవచ్చు అని. బట్ మేబీ గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. మేబీ హీ డజంట్ వాంట్ టు బ్లెస్ యూ ఫైనాన్షియలీ. మేబీ హీ వాంట్స్ టు బ్లెస్ యూ సమ్ అదర్ వే. నీ జీవితంలో ఇంకా వేరే విధంగా నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుచున్నాడేమో. జస్ట్ ఆస్క్ గాడ్, దేవా నీ చిత్తము, నువ్వు ఏదైతే మంచిగా నా గురించి అనుకుంటున్నావో అదే నా జీవితంలో జరిగించు, ఆ కార్యమే నా జీవితంలో జరిగించు అని మనం తండ్రి దగ్గర అడగాలి. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ దట్ వీ హ్యావ్ టు స్టాప్ ఆస్కింగ్ వాట్ వీ నీడ్. మనకేం కావాలనుకుంటున్నామో, మన ఏమి అవసరత అనుకుంటున్నామో అది అడగకుండా ఉండడం కాదు. You have to ask God whatever your needs are. మన అవసరతలు దేవుని సైడ్లో అడగడం ఇంపార్టెంట్. బట్ వీ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్ దట్ వాట్ ఎవర్ హీ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు డెలివర్ us, or whatever he is going to give us in return, it is his wish, not our wish. And the third thing that we are going to learn today is dutiful ప్రైజ్. ఆయనని స్తుతించడం. మనకి దేవుడు ప్రార్థించినప్పుడు, మన సొంత జీవితంలో మనం అడిగినది దేవుడు అనుగ్రహించినప్పుడు, మనం అడిగిన దాటికంటే, ఊహించిన దాటికంటే అత్యధికంగా దేవుడు మనకు దయచేసినప్పుడు కృతజ్ఞతా హృదయంతో దేవుని ప్రార్థనలో మనము స్తుతించాలి. మన గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేశాడు, దేవుడు నా జీవితంలో ఏ ఆశీర్వాదం ఉంచాడు, దేవుడు నా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు నాకు ఇచ్చాడు అని మనము అనుదినం జ్ఞాపకం చేసుకొని ఆయనని స్తుతించు వారంగా మనము ఉన్నాం కదా. వి షుడ్ బి గ్రేట్ఫుల్ విత్ అ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మనం ఆయన సన్నిధిలో మనము చేరాలి. ప్రార్థన అంటే మన దీనత్వం మనకు ఉండాలి. దేవా నేను తగ్గించబడాలి, దేవా నా జీవితంలో నువ్వు ఇంత అద్భుతమైన కార్యాలు చేసావు, ఇంత అద్భుతమైన ఆశీర్వాదాలు నా జీవితంలో నువ్వు ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు అని మనము స్తుతి చెల్లిస్తూ ఆయన ప్రార్థనలో మనము గడపాలి. మన గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు మన లైఫ్లో ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చాడో మనం అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకెళ్లాల్సిగా కోరుచున్నాం. అండ్ వి సెడ్ హెజెకియా, he was thankful when his prayer was answered కదా. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడు ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించిన వాడుగా ఉన్నాడు. కృతజ్ఞతుడై దేవుడికి ఆయన సన్నిధిలో ఆయన నిలిచాడు కదా. బట్ దేవుడు ఎలాగైతే ఆయన జీవితంలో కృపను చూపించాడో, ఎలాగైతే ఆయన జీవితంలో 15 సంవత్సరాలు దేవుడు యాడ్ చేశాడో, he knew what God did in his life. Likewise, we all know, మనందరికీ తెలుసు దేవుడు మన జీవితంలో ఎలాంటి కృపను దయచేశాడో, ఎలాంటి జీవితం మనం జీవిస్తున్నా, ఎలాంటి పాపపు జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుడు దాంట్లో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని ఇంకానూ సజీలెక్కలు ఉంచినాడు. దేవుడు మనకి ఉండడానికి ఇల్లు ఇస్తున్నాడు, తినడానికి తిండి అనుగ్రహిస్తున్నాడు, కట్టుకోవడానికి బట్టలు ఇస్తున్నాడు. ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి మీరు అక్కడ బ్రిడ్జెస్ దగ్గర చూడండి, రైల్వే స్టేషన్స్ దగ్గర చూడండి, ఎంతమంది అనాథగా రోడ్డు మీద పడి ఉన్నాడు. వేసుకోవడానికి మంచి బట్టలు లేకుండా, తినడానికి సరి అయిన ఆహారం లేకుండా వాళ్ళు అక్కడ పడి ఉన్నారు. బట్ గాడ్ is merciful. The same God who was merciful to Hezekiah
The same God who provided, who answered the prayers of Hezekiah, he is the same God who is promising you and me today. అదే దేవుడు మనకి ప్రార్థనలో మనకి వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. ఆ రోజు హెజికియాని నేను ఇలాగైతే ఆయన ప్రార్థనని నేను ఆలకించినను, ఈరోజు నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన నేను ఆలకిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా ప్రార్థించని వ్యక్తిగా ఉన్నావేమో, అరే నేను ఈ ఇది దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమనుకుంటాడో అని నువ్వు అనుకుంటున్నావేమో, డోంట్ ఎవర్ బ్యాక్అవుట్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ గాడ్. తండ్రి దగ్గర ఏది కావాలంటే అది మనము అడగొచ్చు. మన తండ్రి మనకి అనుగ్రహించే దేవుడు. ఆయన తన పిల్లలకి ఎప్పుడు కూడా శ్రేష్టమైనది ఇవ్వాలని కోరుచున్నాడు. సో టుడే వెన్ యు ఆర్ ప్రేయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ పర్సనల్ గురించి నువ్వు ప్రార్థించుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకొని నీ అవసరతల గురించి దేవుని దగ్గర అడుగు, ఓపెన్గా అడుగు. దేవుడు నీ ప్రార్థనలు వింటాడు. దేవుడు నీ ప్రార్థనలు విని దాంట్లో నీకు ఏది శ్రేష్టమో దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ. మనం చేయాల్సింది అంతా కూడా ప్రార్థించడమే. మనం ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడు. ఆయన కృపను మనకు చూపిస్తాడు. తగిన సమయమందు మన ప్రార్థనకి జవాబు అనేది ఆయన దయచేస్తాడు. అండ్ వన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్, ఇది అందరూ ఈ వర్స్ అందరు రాసి పెట్టుకోండి. ఎక్కడైనా మీ ఇళ్ళల్లో ఈ వర్స్ అనేది రాసి పెట్టుకోండి. ఫస్ట్ ఇట్ సేస్ జేమ్స్ 1st chapter 17th verse. It says he is the source of all our blessings. మన ప్రతి ఆశీర్వాదాలకి మూలము క్రీస్తే. మన మూలము దేవుడే. మనకి కలిగి ఉన్న అంతటిది, మన ఉన్న సంపద ఏది కలిగి ఉన్నా కూడా అది దేవుని దగ్గర నుంచి వచ్చినదే. ఇది ఎప్పుడు కూడా మన జీవితంలో మనము మర్చిపోకూడదు. ఇట్ ఈస్ గాడ్, ద సోర్స్ ఈజ్ విత్ గాడ్. మన జీవితంలో మనకి ఏ బ్లెస్సింగ్ ఉన్నప్పటికీ ద సోర్స్ ఈజ్ ఫ్రమ్ గాడ్. మనకి అనుగ్రహించేది దేవుడు. మన బ్లెస్సింగ్స్ అన్నీ కూడా దేవుని దగ్గర నుంచే వచ్చినాయి. సో టుడే what we learned about praying for self, మన గురించి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు హెజికియా వలె మనం మన ఇంటిని చక్కబెట్టుకోవాలి. ఐజయా ఎప్పుడైతే హెజికియాని వార్న్ చేశాడో, టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ హోల్డ్, హీ ఒబేయిడ్. ఆయన విధేయత చూపించి ఆయన ఇల్లుని చక్కబెట్టుకున్నాడు. హెజికియా వితౌట్ హెజిటేటింగ్, అంటే ఏమీ ఆలోచించకుండా దేవుని దగ్గర ఆయన ఆరోగ్యం గురించి దేవుని దగ్గర అడుగుతాడు. దేవుడు తన తండ్రి ఎలాంటి వాడైనా, ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ దేవుడు హెజికియా ప్రార్థన ఆలకిస్తాడు. హీ ఎక్స్టెండెడ్ హిస్ లైఫ్ బై 15 years. సో రిమెంబర్, ఇట్ డజంట్ మ్యాటర్ హూ యు ఆర్. నువ్వు ఎవరైనా దేవునికి సంబంధం లేదు. దేవునికి కావాల్సింది నువ్వు ప్రార్థనలో అడుగుతున్నావా లేదా అనేది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిక్వెస్ట్, don't look here and there. Just bow down, kneel down and ask God in prayer. He is the one who is the provider. మన కర్త కర్మ ఆయన దగ్గర నుంచే మనకి సమస్తము కలుగుతున్నది. And he is merciful enough to forgive you. And most importantly, when you pray for yourself, ask God for forgiveness. Ask God for salvation. రక్షణ గురించి దేవుణ్ణి అడుగు. నీ జీవితం రక్షింపబడాలని దేవుణ్ణి అడుగు. నీ పాపాలు క్షమింపబడాలని దేవుణ్ణి అడుగు. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ రిక్వెస్ట్ ఎనీబడీ కెన్ ఆస్క్ గాడ్. నీ గురించి నువ్వు ప్రార్థించేటప్పుడు ఎప్పుడు కూడా నీ రక్షణ గురించి ప్రార్థించకుండా ఉండకు. నీ క్షమాపణ గురించి దేవుణ్ణి అడగకుండా ఉండకు. నీ ప్రార్థన అనేది ఎప్పుడు కూడా రక్షణ గురించి క్షమాపణ గురించి లేకుండా ముగించకు. నీ గురించి నువ్వు ప్రార్థించుకున్నప్పుడు ఇంకా బలపడు. దేవుని యొద్ద సాత్వికం కలిగి, దేవుని యొద్ద దీన మనసు కలిగి ఆయనని మన రిక్వెస్ట్ ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. హీ ఈస్ గోయింగ్ టు డెలివర్ అస్ ఫ్రమ్ అవర్ ఎనిమీస్. హీ ఈస్ గోయింగ్ టు బ్లెస్ అస్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు హీల్ అస్. సో there are 3 promises that God is giving us today. He is going to deliver. మన శత్రువుల నుంచి మనల్ని విడిపిస్తాడు.
మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకి మంచి ఆరోగ్యం దయచేస్తాడు, మనల్ని స్వస్థపరచు దేవుడు ఆయన. లెట్స్ ప్రే and ask God and thank God for this lovely message. Our gracious, loving, Heavenly Father, Lord. Lord, thank you for teaching us, Lord. When we pray, we have to ask earnestly and without doubt that you are going to give us and you answer our prayers in your time, Lord. మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. మేము ప్రార్థించినప్పుడు, మా గురించి మేము ప్రార్థించినప్పుడు ప్రభా, మా రక్షణ గురించి మేము ప్రార్థించుకొని, మా క్షమాపణ గురించి మేము ప్రార్థించుకోవడానికి మాకు సహాయం చేయి. ప్రార్థనలో మేము విధేయత చూపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ఇంటిని మేము చక్కబెట్టుకోవడానికి ప్రార్థించాం. మా జీవితాల్లో ఎలాంటి విగ్రహాలు లేకుండా ప్రభా మీరు సహాయం చేయండి. ప్రతిదీ ప్రభా మా జీవితం నుంచి తొలగింపండి ప్రభా. మీరు మా జీవితాలని సరిచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. విన్నవారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయి. ఈ వాక్యం మా హృదయ లోతుల్లో నాటుకుపోయేలాగా ప్రభా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ హస్తాలు కప్పచెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసునామములో అడుగుచున్నాను తండ్రి. Thank you all. Don't forget, tomorrow there's session 5. We'll learn more about how to pray. God bless you. Stay safe.